హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ప్రేమ, కోపం, యాక్షన్, అడ్వెంచర్, స్నేహం, అల్లరి, సరసం, విరహం, అన్ని జోనస్ కథలని ఒకే ప్రపంచంలో కావాలి అనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఆలస్యం, మరి వచ్చేయండి మన సిరివెన్నెల కథల ప్రపంచంలోకి. మీకు కావలసిన అన్ని జోనస్ కథలన్నీ ఒకే ఒక్క ప్లాట్ఫామ్లో, నా ఆలోచనల్లోంచి పుట్టిన నా కథలు నా స్వరంలో వినాలనుకుంటే వెంటనే మన సిరివెన్నెల కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఇచ్చే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సరికొత్త కథ రావేనా చెలియా. రావేనా చెలియా ఎపిసోడ్ 4. నీ ప్రేమను పొందే అర్హత గల అమ్మాయిని నిజం నీ జీవితంలోకి ఒక్కసారి ఆహ్వానించి చూడు అభి. మళ్ళీ నీ జీవితం కలర్ఫుల్గా మారిపోతుంది అని రాధ్య చెప్తున్నప్పుడే డోర్ దగ్గర ఏదో కింద పడిన శబ్దం రావడంతో ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూసిన రాధ్య షాక్తో అలానే చూస్తూ ఓ అడుగు వెనక్కి వేసింది భయంగా. అంతకు ముందే ఫోన్లో మాట్లాడుతూ అక్కడికి వచ్చిన వివేక్కి డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేయకపోవడం వల్ల అభి క్యాబిన్లో ఆ టైంలో రాధ్య ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయక డైరెక్ట్గా లోపలికి వచ్చి వాళ్ళ మాటలను విని చేతిలోని ఫోన్ని కిందకి వదిలేశాడు వివేక్. రాధ్య కూడా వివేక్ని చూసి ఉన్న చోటే నీలుక్కుపోయి ఒక అడుగు వెనక్కి వేసి బెరుగ్గా అభిని చూస్తుంటే అభి మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు ఇద్దరిని. అక్కడ సైలెన్స్ భరించలేని వివేక్ ఇంకాస్త ముందుకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు అయోమయంగా. దించిన తలని ఎత్తిన రాధ్య ఒక్కసారి వివేక్ని చూసి కళ్ళు మెల్లిగా అభి వైపు తిప్పింది. రాధ్య తిప్పిన కళ్ళ వైపు చూసి అభిని చూస్తుంటే అభి అదేం పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ రూమ్లోంచి. ఏంటి రాధ్య అని అడుగుదామని ముందుకు వచ్చిన వివేక్ని చూసి ఇంక తను ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధ్య కూడా. ఇద్దరిని చూసి ఓసారి భుజాలు ఎగరేసి వెంటనే ఫాస్ట్గా క్యాబిన్ డోర్ లాక్ చేసుకుని సెల్లార్లో ఉన్న అభి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు వివేక్. సెల్లార్లోకి వెళ్ళి కార్ దగ్గరే నిలబడి చూస్తున్న అభికి గేట్ దాటి బయటకు వెళ్తున్న రాధ్య కనిపించింది. పరిగెత్తుకుంటూ అతను కిందికి వచ్చిన వివేక్ అభిని కార్ దగ్గర చూసి వెళ్దామా అని చెప్పి ఇద్దరు కార్లో కూర్చొని బయటకు వచ్చారు. గేట్ దాకా వచ్చిన అభికి రాధ్య ఇంకా అక్కడే నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తుండడం చూసి కార్ ఆపి లోపలే కూర్చొని చూస్తూ ఉన్నాడు సైలెంట్గా. ఎంతకీ అక్కడ ఆటోలు రాక ఇక్కడ అభి కారు కదలక చిరాకుతో వివేకే కార్ దిగి వెళ్ళి రాధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అన్నాడు వివేక్. కానీ రాధ్య ముందుకు అడుగు వేయక అక్కడే నిలబడి కార్లో ఉన్న అభినే చూస్తూ ఉంది. కార్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న అభి మాత్రం చూపులో ఎటువంటి మార్పు లేకుండా సేమ్ బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు తీక్షణంగా రాధ్యను. వాడు అడగడు, ఈ పిల్ల ఎక్కదు, కారు మాత్రం ఇక్కడి నుంచి కదలదు అనుకుని చిరాగ్గా వివేకే మళ్ళీ రండి సిస్టర్, మేము మిమ్మల్ని డ్రాప్ చేసి అటే వెళ్ళిపోతాం అని ఇంకోసారి అడిగాడు వివేక్. పదే పదే వివేక్తో అలా అడిగించడం ఇష్టం లేని రాధ్య సైలెంట్గా వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళింది. వివేక్ ముందు సీట్లో కూర్చుంటే అభితో పాటే కూర్చుంటే రాధ్య వెనక సీట్లో కూర్చుంది. ఇక రాధ్య కూర్చోగానే మిర్రర్లోంచి తనని చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు అభి. కార్ స్టార్ట్ చేశాక వెనక్కి తిరిగి సిస్టర్ మీ అడ్రస్ అని అడిగాడు వివేక్. రాధ్య ఏం మాట్లాడక ముందు చూస్తూ ఉంది అభి వైపు. ఎందుకంటే అభికి రాధ్య అడ్రస్ తెలుసు. ఎలానో తెలీదు, కాకపోతే తెలుసు. ముందు రోజు రాత్రి తనే తీసుకొచ్చి డ్రాప్ చేశాడు కదా, అందుకన్నమాట అభిని చూడడం. స్పీడ్గా తీసుకెళ్ళి ఒక ఇంటి ముందు ఆపాడు కార్ని అభి. మళ్ళీ షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు వివేక్. వీడికి ఈ అమ్మాయి అడ్రస్ ఎలా తెలుసా అని. ఆగిన కారులో నుంచి తలదించుకొని దిగి వెనక్కి తిరిగి చూడకుండా కనీసం వివేక్కి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్న రాధ్యను చూసి తల పట్టుకున్నాడు వివేక్.
తను లోపలికి వెళ్ళేంత వరకు తననే చూసి వెళ్ళగానే స్టీరింగ్‌కి గట్టిగా ఒక కిక్కిచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అభి ఇంకా వివేక్. మధ్యలో అభిని కదిలించాలని చూసినా గానీ ఎటువంటి సమాధానం చెప్పడు వివేక్‌కి అభి. అభి మనస్తత్వం చిన్నప్పటి నుంచి చూస్తున్న వివేక్ కూడా ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాడు సైలెంట్‌గా. వీళ్ళిద్దరికీ మధ్య ఏదో ఉంది. నేను ఆఫీస్‌లో విన్న దాని ప్రకారం వీళ్ళిద్దరూ ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసు. పరిచయం ఉంది. మరి ఎందుకు కొత్తగా తెలియని వాళ్ళలా స్ట్రేంజర్స్‌లా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నాడు వివేక్. నాకు తెలిసి వీళ్ళిద్దరికీ మధ్య అంతులేని ప్రేమ ఉంది. మరెందుకు దాన్ని అగాధంలోకి తోసి ఇలా పరిచయం లేని వారిలా ఒకరంటే ఒకరు కోపం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారో మాత్రం తెలియడం లేదు అనుకుంటూ 4 ఏళ్లుగా పని రాక్షసుడిగా రోబోట్‌లా మారిన అభిని మార్చగలిగేది ఒకవేళ రాధ్యనే ఏమో! నేను తిరిగి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అభి ఒక్కసారి కూడా మనశ్శాంతిగా నవ్వింది లేదు. ఎప్పుడు గెలుపు, గెలుపు అంటూ దాని వెనకాలే పరిగెత్తుతూ ఉన్నాడు. ఇలా ఇలా ఆలోచనల్లో ఉండగానే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేశారు అభి వాళ్ళు. అభిది ఒక అందమైన డ్యూప్లెక్స్ విల్లా. అక్కడ అభి, వివేక్ మెయిడ్స్ తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. మెయిడ్స్ కూడా అంతా మేల్స్‌నే. లోపలికి వెళ్ళిన అభి హాల్‌లో క్షణం కూడా ఆగకుండా వెంటనే ఫాస్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. వివేక్ కనీసం అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా. అక్కడి నుంచి వివేక్ తన రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఓసారి అభి దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేద్దాం రారా అని పిలవడానికి వెళ్తాడు తన రూమ్ దగ్గరికి. కానీ అప్పటికే అభి చాలా బాధలో ఉన్న అతనికి అన్నం కూడా తినాలనిపించక లేదురా నాకు ఆకలిగా లేదు అని చెప్పి డోర్ వేసుకుంటూ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దురా అన్నాడు అభి. అభిని అలా చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివేక్. అభి లేకుండా తనకి కూడా ఏం తినాలనిపించక రూమ్‌లోకి వెళ్ళి పడుకున్నాడు ఇంకా. అభి తన రూమ్‌లో నుంచి అటాచ్డ్‌గా ఉన్న పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ లైట్స్ వేయగానే అభి ఇంకా రాధ్య ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ఆ గది గోడల నిండా ఎంతో అపురూపంగా ఉన్నాయి. వాటిని చూస్తూ బాధగా ఆలోచిస్తూ ఓసారి మళ్ళీ రాధ్య పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు అభి. ఇంటికి వెళ్ళిన రాధ్యకి ఎదురుగా హాల్లోనే తనని చూస్తూ నిప్పులు కక్కుతున్న సురేఖను చూడగానే అక్కడే ఆగిపోయింది. సురేఖను చూస్తూ భయంతో రాధ్య అది పిన్ని ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా అని చెప్తూనే ఉంది. అంతే దగ్గరగా వచ్చి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి వర్క్ ఎక్కువ ఉంటే ఇక్కడ వంటెవడు చేస్తాడే అని అడిగింది సురేఖ గట్టిగా. ఎవరికి తెలుసు నీ బాగోతం వర్క్ అనే ఉన్నావో లేకపోతే ఎవడి ఒడిలోనైనా కూర్చొని వస్తున్నావో నేను గాని చూశానా వచ్చి అని అసహ్యంగా మాట్లాడింది సురేఖ. సురేఖ మాటలు తనకు ప్రతిరోజు అలవాటుగానే ఉన్నా కూడా ఇవాళ ఎందుకో ఇంకా ఎక్కువ బాధనిస్తున్నాయి రాధ్యలో. తల వంచుకొని రూమ్‌లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి వీళ్ళ కోసం వంట చేసి పెడుతుంది రాధ్య. సురేఖ ఇంకా వింధ్య తినే వరకు అక్కడే ఉండి తర్వాత వాళ్ళ నాన్నగారి కోసం అన్నం తీసుకెళ్ళి ఆయనకు తినిపించి బయటకు వచ్చి మిగిలిందేదో కొంచెం తిన్నాననిపించి వంట రూమ్ అంతా సర్ది మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది రాధ్య. అభితో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉండగా అవి తుడుచుకోవడం కూడా మర్చిపోయి అభితో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంది రాధ్య. విఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్‌లో ఫ్రెషర్స్‌పై ర్యాగింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. నలుగురు సీనియర్ అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఒకే దగ్గర బ్యాచ్‌లా కూర్చొని కొత్తగా వస్తున్న స్టూడెంట్స్‌ని బీభత్సంగా ర్యాగ్ చేస్తున్నారు. ఇంతలో కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూశారు. ర్యాగింగ్ చేయించుకున్న అబ్బాయిలు కూడా వాళ్లకు సీనియర్స్ ఇస్తున్న పనిష్మెంట్‌ని కూడా మర్చిపోయి తిరిగి మరీ చూస్తున్నారు. వీళ్ళందరి చూపుని గమనించిన సీనియర్స్ ఎందుకలా చూస్తున్నారా అంటూ అటు తిరిగి చూసిన వాళ్ళు కూర్చున్న నలుగురు అబ్బాయిలు షాక్‌తో నిలబడి మరీ నోరు తెరిచి చూస్తున్నారు. పక్కనే ఉన్న అమ్మాయిలు అటే చూస్తూ కళ్ళ నిండా జలస్‌తో చూస్తున్నారు. ఇంతకీ వీళ్ళందరూ ఏం చూస్తున్నారా అంటే
5.3 హైట్‌తో, కలువ పువ్వుల్లాంటి కళ్ళతో, కోటేరు లాంటి ముక్కుతో, చిన్ని చిన్ని గులాబీ రంగు పెదవులు, శంఖం లాంటి మెడ, లంగా ఓణి వేసుకోవడం వల్ల కనిపించకుండా నిమ్మ పండు రంగులో మెరుస్తున్న సన్నజాజి తీగ లాంటి సన్నని నడుము, మెరిసి అచ్చమైన తెలుగింటి అప్పరంజి బొమ్మ లాంటి అమ్మాయి కాలేజ్ క్యాంపస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరూ తననలా చూస్తూ సొల్లు కారుస్తూ అది తుడుచుకోవడం మానేసి ఆ అమ్మాయిని పిలుస్తారు కరణ్ బ్యాచ్. హోల్ కాలేజ్‌లోనే ది వర్స్ట్ బ్యాచ్ అని పేరు కూడా ఉంది ఆ బ్యాచ్‌కి. భయంగానే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి సార్ అంటుంది. క్వశ్చన్ చేద్దామని అనుకున్న వాళ్ళందరినీ ఆపి కరణ్ ముందుకు వచ్చి నీ పేరేంటి అని అడిగాడు. రాధ్య సార్ అని చెప్తుంది రాధ్య. ఓహో! సూపరుంది పాపా నీ ఫిగర్‌లానే నీ పేరు కూడా అన్నాడు కరణ్. వాడి మాటలకు దించిన తలని ఇంకాస్త కిందకు చేస్తుంది రాధ్య. కరణ్ అక్కడికే ఆగకుండా నీ పేరు, నీ వాయిస్‌నే ఇంత బావుంది అంటే మరి నీ టచ్ ఇంకెలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలి బేబీ అంటూ ముందుకు వస్తుంటే భయంతో వెనక్కి తిరిగి రన్నింగ్ స్టార్ట్ చేసింది రాధ్య. వెనక్కి తిరిగి కరణ్ గారిని చూస్తూ రన్నింగ్ చేస్తున్న రాధ్య పాప చూసుకోకుండా ఒకరిని వెళ్ళి ఒకరిని గుద్దేసి ఆగిపోతుంది గట్టిగా కళ్ళు మూసుకొని. సడన్గా వచ్చి తనని ఎవరో కొట్టుకోవడంతో వెనక్కి తూలి పడబోయిన వాడల్లా బ్యాలెన్స్ చేసుకొని నిలబడ్డాడు అతను. తను ఎవరిని కొట్టుకుందో చూద్దామని ఒక కన్ను తెరిచి చూస్తున్న రాధ్యకి 6.1 హైట్‌తో చిరుతలాంటి లుక్స్‌తో అప్పుడే వస్తున్న మీసకట్టు, లైట్‌గా తేలిన బియర్డ్‌తో చాక్లెట్ బాయ్‌లా కనిపించాడు అభినవ్ కృష్ణ. అభిని చూడగానే 2 కళ్ళు తెరిచి ఆ కళ్ళని టపటపలాడిస్తూ చూసింది. తనలా కనురెప్పల్ని ఆడిస్తూ చూస్తుంటే ఆ కళ్ళ మాయలో అప్పుడే పడిపోయాడు అభి. రాధ్యని చూస్తూ ఉండిపోయిన అభి ఆ మాయలోంచి తేరుకునే లోపు అతన్నుంచి విడిపించుకొని వెనక్కి తిరగబోతున్న రాధ్య కాలికి చిన్న రాయి తగిలి పడిపోతున్న తనని పట్టుకొని ఒక చేతిని ఆమె నడుము చుట్టూ వేసి ఇంకో చేతిని రాధ్య చేత్తో గట్టిగా పట్టుకొని ముందుకు లాగాడు అభినవ్. కింద పడేది కాస్త ముందుకు వచ్చి మళ్ళీ అభిని కొట్టుకుంది. కానీ ఈసారి రాధ్య వచ్చి తన గుండెలకు ఆనుకోగానే తన చుట్టూ ఉన్న చేతుల్ని బిగించేశాడు అభి. రాధ్య లంగా ఓణిలో వేసుకోవడం వల్ల అభి చేతులు డైరెక్ట్‌గా ఆమె నడుముని తాకుతుంటే తన గుండెల్లో అలజడి మొదలై అభిని నెట్టేసి వెనక్కి పరిగెత్తింది. అలా వెళ్తూనే తననే చూస్తూ అలా వెళ్తున్న ఆమెని చూస్తూ గుండెలపై చేయి పెట్టుకొని ఈ జన్మకి నువ్వు ఈ అభినవ్‌కే సొంతం అని ఫిక్స్ అయిపో అనుకున్నాడు మనసులో అతను. కళ్ళు తెరిచి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే కనీసం వాటిని తుడుచుకోకుండా నువ్వే నా ప్రాణం అనుకుంటే ఆ ప్రాణాన్ని తీసేసి బ్రతికున్న శవాన్ని చేసి వెళ్ళిపోయావు కదే. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదనే కదా వదిలి వెళ్ళావు. ఇప్పుడు ఆ డబ్బు కోసమే కదా వచ్చావు మళ్ళీ. దానికోసం ఎంత దిగజారుతావో నేను చూస్తాను. ఇప్పటి నుండి ఈ అభినవ్ అంటే ఏంటో చూపిస్తాను. నా టార్చర్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. గెట్ రెడీ మై టార్చర్ మిస్ రాధ్య అనుకున్నాడు అభి. ప్రస్తుత పరిస్థితులు ఆ టైంలో అలానే మాట్లాడేలా చేశాయి మరి. అదే మన మధ్య ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు అభి అనుకుంటూ ఏడుస్తూ అలానే నిద్రలోకి జారిపోయింది రాధ్య. ప్రెజెంట్ ఇది. ఇదే ఉదయాన్నే లేచిన రాధ్య ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని హడావిడిగా గంట ముందుగానే బయలుదేరిపోయింది ఆఫీస్‌కి. నైట్ అంతా నిద్ర లేక బాధపడుతూ, తాగుతూ కూర్చున్న అభికి తలనొప్పిగా ఉండి ఆ రోజు ఆఫీస్ వెళ్ళడానికి బాధపడుతుంటే వివేక్ వచ్చి అడిగితే నేనివాళ ఆఫీస్‌కి రావట్లేదురా! నువ్వు కొంచెం మేనేజ్ చెయ్యి అని చెప్పాడు అభి. ఆఫీస్‌కి వచ్చిన రాధ్య అక్కడ అభి లేకపోవడం చూసి క్యాబిన్ ఖాళీగా ఉండడంతో లోపలికి వెళ్ళి తన సీట్‌లో కూర్చొని వర్క్ చేస్తుంటే అభి చైర్‌ని చూస్తూ ఆలోచించుకుంటూ ఉంది. వివేక్ ఆఫీస్‌కి వచ్చేసరికి అభి క్యాబిన్‌లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసిన రాధ్యని చూస్తూ అభి జీవితంలోకి మళ్ళీ రాధ్యని తీసుకురావాలి ఎలా అనుకుంటూ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు వివేక్. వివేక్ రాత్రి ఆఫీస్‌లో అభి, రాధ్య మాటలు విని రాధ్య, అభిల గురించి పూర్తిగా తెలుసుకొని ఎవరో చేసిన పనికి వీళ్ళిద్దరూ శిక్షను అనుభవిస్తున్నారు అని తెలుసుకొని తన ఫ్రెండ్ జీవితంలో మళ్ళీ సంతోషాలు నింపాలి అనుకుంటున్నాడు. కాసేపటికి రాధ్యని తన క్యాబిన్‌కి పిలిచిన వివేక్ రాధ్య ఎదురుగా కొన్ని ఫైల్స్ ఉంచి రాధ్య ఈ ఫైల్ మీద అభి సార్ సిగ్నేచర్ కావాలి అర్జెంట్‌గా. కానీ ఈరోజు అభికి హెల్త్ బాలేక ఆఫీస్‌కి రాలేదు.
కాస్త నువ్వెళ్ళి వీటిపై సార్ సైన్ చేయించుకొని వస్తావా అన్నాడు. కానీ సార్ నాకు అభి సార్ అడ్రస్ తెలీదు. సో ప్లీజ్ సార్ వేరే ఎవరినైనా పంపించండి అంది రాధ్య. కానీ మనసులో మాత్రం అభికి హెల్త్ బాలేదు అనుకోగానే ఏమయ్యింది అని ఆలోచిస్తూనే ఉంది. కానీ రాధ్య ఆఫీస్ నుండి ఎవరిని ఇంటి వరకు తీసుకువెళ్ళడం అభికి నచ్చదు. ఇప్పుడు వేరే ఎవరినైనా పంపిస్తే నన్ను ఇంకా కోప్పడతాడు. పోనీ నేనే వెళ్దామా అంటే ఇప్పుడు నేను అర్జెంట్‌గా మీటింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంది. అదే నిన్నైతే అభినే నిన్ను తన పర్సనల్ పనులు కూడా చేయడానికి అగ్రీమెంట్ చేయించాడు కదా! సో ప్లీజ్ నువ్వు వెళ్ళాలి రాధ్య. ఇట్స్ అర్జెంట్ అన్నాడు వివేక్. రాధ్యకు కూడా అభికి ఎలా ఉందో చూడాలని మనసులో ఉండడంతో ఇక ఒప్పుకొని అడ్రస్ తీసుకొని ఆ ఫైల్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళింది. అభి ఇంటి దగ్గర ఆటో ఆపి ఛార్జ్ ఇచ్చేసి ఇటు తిరిగి ఆ ఇంటిని చూసి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. గేట్ తీసుకొని లోపలికి వస్తున్న రాధ్యకు ముందుగా పెద్ద గార్డెన్ మధ్యలో నుండి దారికి రెండు వైపులా అన్ని కలర్స్‌లో ఉన్న గులాబీ మొక్కలు, మధ్యలో పాలరాతితో చేసిన కృష్ణుడి విగ్రహం, చిన్న గుడి, దాని చుట్టూ తులసితో పాటు అన్ని రకాల మల్లెపూల చెట్లతో పాటు చాలా అందంగా అచ్చం ఒకప్పుడు రాధ్య కోరుకున్నట్లుగానే ఉంది అక్కడంతా. లోపలికి వస్తున్న రాధ్య షాక్‌లోనే ఉండి నిలబడి చూస్తూ ఉంది. కానీ అదంతా రాధ్యకు నచ్చినట్టే ఉంటుంది. ఒకప్పుడు రాధ్య ఎలా అయితే చెప్పిందో అలాగే ప్రతీదీ కట్టించాడు ఇప్పుడు అభి. అదంతా చూసి ఒక్క క్షణం షాకయినా మళ్ళీ వెంటనే తేరుకొని అక్కడ ఉన్న మెయిడ్‌ను "సారెక్కడ?" అని అడిగింది రాధ్య. "మేడం మీరు" అని అతను అనుమానంగా అడిగాడు. "సార్ నేను సార్ ఆఫీస్ నుండి వచ్చాను. ఈ ఫైల్‌లో సార్ సంతకం కావాలి. వివేక్ సార్ పంపించారు నన్ను" అని చెప్పింది రాధ్య. "సార్ పైన రూమ్‌లో ఉన్నారు మేడం. రూమ్ నుండి బయటకే రాలేదు ఈరోజు పొద్దున్నుండి" అని చెప్పాడు మెయిడ్. రూమ్ ఎక్కడ అని అడిగి అతను చెప్పిన దాని ప్రకారం పైన ఉన్న అభి రూమ్‌కి వెళ్ళింది రాధ్య. రాధ్య, అభి రూమ్‌లోకి అడుగుపెట్టేసరికి ఆ రూమ్ చాలా అంటే చాలా పెద్దగా కింగ్ సైజ్ బెడ్, ఇంకో పక్క నీట్‌గా వైట్ అండ్ వైట్ కలర్‌లో ఉన్న కర్టెన్స్ ఎంతో అద్భుతంగా ఉంది ఆ రూమ్. లోపలికి అడుగుపెట్టిన రాధ్య అభి కోసం చూసేసరికి బెడ్ మీద ఇంకా పడుకునే ఉన్నాడు అభి. అభి దగ్గరికి వెళ్ళి సార్, సార్ అని 2 సార్లు పిలిచింది రాధ్య. అభి అప్పుడే కళ్ళు తెరిచి మండుతున్న కళ్ళని నలుపుకుంటూ నువ్వేంటి నా రూమ్‌లో అని అడిగాడు సీరియస్‌గా. తల భారంగా ఉండడం వల్ల తల పట్టుకొని సార్ అది ఈ ఫైల్ పైన మీ సిగ్నేచర్ కావాలి అని వివేక్ సార్ తీసుకురమ్మని చెప్పారు అంది రాధ్య. ఓహ్! ఓకే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పాడు అభి. నేనా? అని ఆశ్చర్యంగా చూసింది రాధ్య. హా! నువ్వే మిస్ రాధ్య. నేను నీకు ముందే చెప్పాను. అగ్రీమెంట్‌లో కూడా ఉంది. నా పర్సనల్ వర్క్ కూడా నువ్వే చేయాల్సి ఉంటుంది అని. అవేం చూసుకోకుండా సిగ్నేచర్ చేసావుగా మరి! అన్నాడు అభి. ఓకే సార్ అని చెప్పి కిందికి వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది రాధ్య. రాధ్య వెళ్ళగానే అభి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చి పేపర్స్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఇక రాధ్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చాక దాన్ని సిప్ చేస్తూ కాసేపు అలా కళ్ళు మూసుకున్నాడు. ఫైల్స్ చెక్ చేసిన తర్వాత సిగ్నేచర్ చేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటే అభికి నీరసంగా అనిపించి బెడ్ మీద కూర్చున్నాడు మళ్ళీ. డోర్ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగిన రాధ్యకు రాత్రి నుండి సరిగ్గా తిండి తినక నిద్రలేక పిక్కుపోయినట్టుగా ఉన్న అభి ఫేస్ చూసి దగ్గరికి వెళ్ళి ఏమైంది అభి నీ ఫేస్ ఏంటి అలా ఉంది అని అడిగింది. నాకేమైతే నీకెందుకు నువ్వెళ్ళు అని చెప్పాడు అభి. అభి సరిగ్గా చెప్పు నువ్వు రాత్రి నుంచి అసలు అన్నం తిన్నావా నీ మొహం చూస్తే తెలుస్తుంది నాకు అంది రాధ్య కొంచెం సీరియస్గా. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ రాధ్య జస్ట్ గో అవే ఫ్రమ్ హియర్ అని అరుస్తాడు అభి. వెంటనే అభి ఫాస్ట్గా బయటకు వచ్చిన రాధ్య బయటకు కాకుండా కిచెన్లోకి వెళ్ళి అభికి ఇష్టమైనట్టుగా వండి ఒక్క అరగంటలో లంచ్ ప్రిపేర్ చేసి అతని కోసం ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళింది మళ్ళీ. వెళ్తానని వెళ్ళకుండా మళ్ళీ రూమ్లోకి వచ్చిన ఆ రాధ్యని చూసి మొహం తిప్పేశాడు అభి. కానీ రాధ్య మాత్రం అభి ముందుకు వెళ్ళి గట్టిగా పట్టుకొని అతన్ని చైర్లో కూర్చోబెట్టి బలవంతంగా నోట్లో కుక్కేసింది తీసుకొచ్చిన ఫుడ్ అంతా. రాధ్య పెట్టినంత వరకు తినేసి నిన్నెవడు చేయమన్నాడే వంట నువ్వెందుకు చేసావు నా ఇంట్లో నీ పెత్తనమేంటి వెళ్ళమని చెప్పాను కదా జస్ట్ గో
అని అరిచాడు గట్టిగా. అభికి తినిపించిన తర్వాత ఇక తన పని కూడా అయిపోయినట్టుగా పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయింది కిందికి రాధ్య. వెళ్తున్న రాధ్యని చిటికేసి ఆపి, నేను కూడా ఆఫీస్‌కి వెళ్తున్నాను. నేను ఆఫీస్‌కి వెళ్ళేలోగా నువ్వక్కడ ఉండాలి అని చెప్పాడు సీరియస్‌గా. ఈ రాధ్య ఫాస్ట్‌గా కిందకి వెళ్ళి ఆటో కోసం చూస్తుంది గేట్ బయట. అప్పుడే అభి రెడీ అయ్యి వచ్చి కార్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఏరియాలో ఆటోస్ అవైలబుల్ ఉండవని, ఒకవేళ క్యాబ్స్ బుక్ చేసినా గానీ 1 అవర్ వరకు ఖచ్చితంగా రావని తెలిసిన అభి కార్‌ను రాధ్య ముందుకు వచ్చి అక్కడ ఆపాడు. కార్ చూసినా గానీ చూడనట్టుగానే ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రాధ్య. అభి కూడా తనే రావాలని అక్కడే కార్ ఆపేసి చూస్తూ ఉన్నాడు అటు ఇటు. ఒక్క 10 మినిట్స్ చూసిన తర్వాత ఇంకా వీడు వెళ్ళడు అని కార్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసింది రాధ్య. కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంటే చివాలున చూసి కోపం వచ్చిన అభి కార్ హార్న్‌ని గట్టిగా ప్రెస్ చేశాడు. విషయం అర్థం చేసుకున్న రాధ్య చెవులు మూసుకొని వచ్చి ముందు సీట్‌లో కూర్చుంది సైలెంట్‌గా. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి 'రావీనా చెలియా' ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేయి, కామెంట్ చేయండి.